పేరేంటండి? తోట యాకోబు. ఏం పని చేస్తూ ఉంటారు? 2 వీలర్ మెకానిక్. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, 11వ తారీఖు అన్నారు. మీరు ఓటు ఎవరికి వేస్తారు? టీడీపీకి వేస్తామండి. టీడీపీకి అంటే ఇక్కడ ఎవరు? ఇక్కడ కర్రా రాజారావు గారు. కర్రా రాజారావు గారు ఆయనే కదా, ఆయనకే ఓటు వేస్తారు. ఆయనకి వేస్తాం. ఎందుకని? ఆయన నలుగురికి తెలిసిన వ్యక్తి, మా లోకల్ క్యాండిడేట్, మంచి వ్యక్తి. వైద్యంలో ఆయనకి చాలా పేరు ఉంది. మేము 2-3 సార్లు వెళ్ళినా బాగా చూశాడు. డాక్టర్ ఆయన? డాక్టర్ ఆయన. పనులన్నీ బాగా చేస్తారు. అవును. అంటే ఎలా ఉంటారు జనాలతో కలవడం? బాగానే ఉంటారు, ఫ్రీగా ఉంటారు. ఇంకా మొన్న కూడా కలిసేవాడి మేము. కలిసారా? సాయం కోరినా చేస్తాడు. అవును. కర్రా రాజారావు గారికి ఓటేస్తారు. ఆయనకే వేస్తామండి. ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు వేరు? ఇప్పుడు ఎలిజా గారు ఉన్నారు, ఇంకా జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు వేరు ఓట్లు మీరు? మాకు 3000 ఫంక్షన్ చేశారండి. తర్వాత నాకు వెహికల్ ఇచ్చారు, వెహికల్ పెట్టుకుంటే యాక్టివా 5G ఇచ్చారు. తర్వాత ఇంకా నాకు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చారు. నాకు పోలియో కదండి, అంగవైకల్యం ఉంది కదా 90%, అందుచేత ఇచ్చారు. వెహికల్ ఇచ్చారు. లోన్ ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ లోన్. బాగానే జరిగింది. బాగానే జరిగింది. మరి ఆయనకి టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? కర్రా రాజా గారికి ఇవ్వడం వల్ల ఇంకా మనకి లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఇంకా మంచిదేనండి. అయితే ఆయనకి ఓటు వేయడమే మంచిది అంటారా మీరు? అవునండి. ఆయనకి ఓటేస్తారా? మేము ఆయనకి వేస్తామండి. మరి వేరే పార్టీ నాయకులు అంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలా నవరత్నాలని ఇంకా వగేరా వగేరా హామీలు పెట్టారు. మరి ఆ పార్టీ నాయకులకి ఎందుకు వైఎస్ఆర్సీపీకి కానీ జనసేనకి కానీ ఎందుకు అంటే ఏంది, మనం మాకు ఈ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ లీడ్లో ఉన్న పార్టీ మాకు మేలు చేసింది. మేలు చేసిన దాన్ని మేము ఎప్పుడు మర్చిపోకూడదు కదా. మరి మీ ఎంపీ టికెట్ మాగంటి బాబు గారు ఉన్నారు, ఆయనకి ఓటేస్తారు లేదంటే పుల్లారావు గారికి? లేదండి, మాగంటి బాబు గారు. మాగంటి బాబు గారికి పార్లమెంట్ వచ్చి మాగంటి బాబు గారు, లోకల్కి వచ్చేసి కర్రా రాజా గారు. మాగంటి బాబు గారికి ఎందుకు వేస్తారు? ఆయన మాకు మంచి వ్యక్తేనండి. మాకు సహాయం చేశాడు మా డిజేబుల్డ్ క్యాండిడేట్కి వెహికల్ విషయంలో, లోన్ల విషయంలో, వెహికల్ విషయంలో ఎంపీ గారు మాకు హెల్ప్ చేశారు. నిన్నగా మొన్న కూడా వెళ్ళి కలిసి వచ్చాం. చేస్తారండి. మళ్ళీ ఆయన గెలుస్తాడని నమ్మకం ఉంది ఆయన? కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే కర్రా రాజారావు గారికి ఓటేస్తానంటున్నారు. కర్రా రాజారావు గారు పక్కా అండి, గెలవడం అయితే గ్యారెంటీ. ఆయనకి ఓటేస్తారు. ఎవరికి వేయరు.